హాయ్ అండి, వెల్కమ్. మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ అనేది చూద్దామండి. బట్ దానికంటే ముందు నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. సో చాలామంది ఈ రీల్స్ చూసి లేకపోతే లైవ్ సెషన్లో ఫ్రీ రీడింగ్స్ అడిగి రీడింగ్స్ తీసుకుంటూ ఉంటారు. ఓకే. సో బట్ నేను పర్సనల్గా చెప్పేది ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ ప్రకారము మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సనల్ రీడింగ్ ఎప్పుడు పర్సనల్గా అయితే తీసుకోవాలి. ఓకే. మీ పర్టికులర్ పర్సన్ పేరుతోటి మీ పర్టికులర్ పర్సన్ మీ సిచ్యువేషన్ని బట్టి ఎనర్జీస్ రీడింగ్స్ చేస్తే అది మీకు బాగా యాక్యురేట్గా ఉంటుంది. ఇలా జనరల్ రీడింగ్స్, రీల్ కంటెంట్లో రీడింగ్స్ ఫోర్స్ఫుల్గా మీరు రెజనేట్ అయితే చేసుకోకండి. ఓకే. ఇది మీకు మ్యాచ్ అవ్వచ్చు, మీకు మ్యాచ్ కాకపోవచ్చు, అది మీకే తెలియదు. ఒక్కోసారి మీరు ఇదే అనుకుంటారు. ఓకే. సో ఇప్పుడు చూద్దాము జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్స్ అండి. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి అండ్ చూద్దాం. ఈ రీల్ని ఎండ్ దాకా వాచ్ చేయండి. నేను మీకు ఒక మెసేజ్ ఇస్తాను లాస్ట్లో. సో ఎవరైతే పర్సన్ మీ మైండ్లో ఉన్నారో ఆ పర్సన్ ఒక ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ రీకలెక్ట్ చేసుకోండి. వాళ్ళ పేరు, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మీ మైండ్లో చెప్పుకోండి. ఒక 2-3 టైమ్స్ రీకలెక్ట్ చేసుకోండి. సో వాళ్ళ ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో చూద్దాం మీ పైన. మీ పర్సన్ని రీకలెక్ట్ చేసుకోండి. డబుల్ ట్యాప్ చేశారనుకుంటాను. ఓకే, స్క్రీన్ పైన. సో చూద్దాం మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ మీ దగ్గర ఏదో హైడ్ అయితే చేశారండి. ఓకే. తన లైఫ్లో ఎవరైనా ఉండుండొచ్చు, ఎవరైనా థర్డ్ పార్టీ ఇంటర్ఫియరెన్స్ ఉండుండొచ్చు, లేకపోతే వాళ్ళ ఓన్ ఫ్యామిలీయే ఒప్పుకోరు అన్న థాట్లో వీళ్ళు ఉండుండొచ్చు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ రిజెక్ట్ అన్న చేస్తుండొచ్చు. ఓకే. సో వీటిల్లో ఏదో ఒకటైతే ఉంటుంది. ఎందుకంటే ఒక్కదాంటి నేను చెప్పలేను, ఎందుకంటే ఇది పర్సనల్ రీడింగ్ కాదు కాబట్టి. సో క్లారిటీ అనేది మీకు ఉండదు, నాకు ఉండదు. సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక ఫియర్స్ అండ్ ఇన్సెక్యూరిటీస్ అయితే ఉన్నాయి. ప్రాపర్గా అయితే లేదు మీ కనెక్షన్. ఇప్పుడు మేబీ మీరు సెపరేషన్లో ఉండొచ్చు. ఈ పర్సన్ సడన్గా మిమ్మల్ని వదిలేసి కూడా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆల్ ఆఫ్ అ సడన్ మీరు ఒక హ్యాండిక్యాప్ పర్సన్ లాగా అయిపోయారు. చాలా డిపెండెంట్గా ఉన్నారు మీరు ఈ పర్సన్ పైన. లవ్ ఇస్తూ, తీసుకుంటూ, వాట్ ఎవర్, తను కొంచెం ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా వాట్ ఎవర్ ఇట్ ఈస్, అదే లైఫ్ అన్నట్టు, ప్రపంచం అన్నట్టు ఉన్నారు మీరు. ఓకే. బట్ ఈ పర్సన్ ఏమో ఆల్ ఆఫ్ అ సడన్ డిస్టెన్స్ చేయడము, మీ ఇద్దరి మధ్య ఏదో ఒక డిఫరెన్సెస్ రావడం కూడా జరిగింది. ఓకే. సో ప్రస్తుతానికి ఒక సెపరేషన్ సిచ్యువేషన్ అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని వాచ్ చేస్తున్నాడు, అబ్జర్వ్ చేస్తున్నారు. ఓకే. ఎక్కడి నుంచో చూస్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుందన్న ఒక క్యూరియాసిటీ ఉంది. తెలుసుకోవడం కానీ, ఇన్ఫర్మేషన్స్ స్టాక్ చేయడం కానీ, ఏదో ఒకటైతే ఈ పర్సన్ యాక్టివ్గా అయితే ఉన్నారు. ఓకే. బట్ దేర్ ఈస్ అ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్. ఏదో ఒకటి ఈ కనెక్షన్లో ఒక